పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం హనుమాన్ జయంతి పురస్కరించుకొని అంగరంగ వైభవంగా అంతర్గం మండల్ పెద్దంపేట గ్రామంలో హనుమాన్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం స్థానిక అంతర్గం మండలం పెద్దంపేట గ్రామంలోని ఇవాళ హనుమాన్ జయంతిని పురస్కరించుకొని భక్తులు ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారో వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. ఇది జై శ్రీరామ్ జై హనుమాన్. ముందుగా పెద్దంపేట గ్రామ ప్రజలకు రామగుండం అంతర మండలం రామగుండం నియోజకవర్గ ప్రజలందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, మా ఈ టెంపుల్ ఫస్ట్ ఒక 20 సంవత్సరాల నుంచి ఇక్కడి నుంచే మేము స్టార్ట్ చేసినాము. ఫస్ట్ ఇది మాకు చిన్న టెంపుల్, చిన్నగా ఒక విగ్రహం టైపే ఉండేది. తర్వాత మా సాములు కోలబాబు అనే స్వామి, ఆ స్వామితో స్టార్ట్ అయింది. ఇది ఆ స్వామి ఫస్ట్ పల్లెబాబుతో స్టార్ట్ అయింది. పల్లెబాబు అనే స్వామి ఫస్ట్ చిన్నగా ఒక పందిరి తాటి కమ్మలతో పందిరేసి నడిపించిన స్వామి. తర్వాత ఒకరు పోయి, ఇద్దరు పోయి, ముగ్గురు పోయి, తర్వాత చిన్నగా మా సాములు కొందరు స్వామి చిన్నగా రేకులు వేసుకున్నాం. అది దినదిన అభివృద్ధిగా రేకులు వేసుకున్న తర్వాత చాలామందికి సాములకు మంచిగా అనిపించింది. వేసిన తర్వాత సాములు దాతల సాములతోని మెల్లగా మళ్ళీ రేకులు వేసి కొద్దిగా ముందుకు జరుపుకున్నాం సాయం. తర్వాత మళ్ళీ దాతల సాయం అందరికి చాలామంది మొక్కున్న తర్వాత చాలామంది సాయాలు ఒక సిమెంట్లు, ఒక రేకులు రాళ్ళతోనే ఫస్ట్ ఈ భూమి ఇచ్చిన సాయం మాకు. ఫస్ట్ పెండ్యాల విజయ్ స్వామి వాళ్ళు, పెండ్యాల ఫ్యామిలీ వాళ్ళు ఈ భూమి మాకు దాతలుగా భూమి ఇచ్చిన తర్వాత ఒక్కొక్కరు అందరూ దాతల సాయంతో ఈ టెంపుల్ కట్టించుకున్నాం సార్. లాస్ట్ 5 ఇయర్స్ నుంచి చాలా గ్రాండ్గా, చాలా పెద్ద ఎత్తున కూడా మేము హనుమాన్ జయంతి కార్యక్రమం చేస్తాం. హనుమాన్ జయంతి అయిపోయిన తర్వాత మళ్ళీ సాయంత్రం శోభయాత్ర కూడా చేస్తాం. శ్రీరామనవమి కూడా ఇక్కడి నుంచి గ్రాండ్గా చేస్తాం స్వామి. దీనికి మాకు పెద్దపల్లి ప్రజలు బాగా మంది, ఇప్పుడు దగ్గర ఒక 4 ఇయర్స్ బ్యాక్ 82 మంది వేసుకున్నాం స్వామి మాలలు పెద్దంపేట నుంచి. ఇప్పుడు 62 మంది అయినాం స్వామి. ఫస్ట్ 5 ఒక్కరితో స్టార్ట్ అయిన ఈ మాల 82-90 మందితో అయిన స్వామి. కంటిన్యూగా అయితేనే ఉన్నది. మా తర్వాత మా పిల్లగాళ్ళ బ్యాచ్లు కూడా వాళ్ళు కూడా చాలా మంది వేసుకుంటారు సార్. ఇది పెద్ద ఇక్కడ చూస్తే మనతో పాటు చాలా మంది ఫ్యామిలీస్ తో సహా వచ్చి ఉన్నారు. ఇక్కడ ఈ విలేజ్ వాళ్ళే వస్తారా, లేకపోతే బయట నుంచి కూడా రావడానికి స్పెషాలిటీ ఉంది? బయట విలేజ్ నుంచి చాలా మంది వచ్చారు. బయట విలేజ్ చాలా మంది మాకు సహకారాలు, గుడి కూడా సహకారాలు అని చెప్పి నమ్మకం కొద్ది. అంటే ఇక్కడ మనకు వచ్చేసి దీనికి ప్రసిద్ధి ఏంటి, అంటే స్పెషాలిటీ ఏంటి టెంపుల్ కి? దాసాంజనేయ స్వామి. ఇది అంటే ఈ స్వామి ఇది ఎట్లా అంటే ఉత్తర ముఖం సైడ్ ఉంటుంది మేడం. ఉత్తర ముఖం సైడ్ ఉండి ఇట్లా ఈ రకంగా ఉంటుంది. దక్షిణ ముఖం సైడ్ ఉంటుంది స్వామి. ఇది దక్షిణ ముఖం ఎక్కడ ఉంటుంది స్వామి. దీని స్పెషాలిటీ అదే. స్వామి ఇప్పుడు ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ హనుమాన్ జయంతిని జరుపుకుంటున్నారు? దాదాపుగా 20 సంవత్సరాల నుంచి ఇక్కడ హనుమాన్ జయంతి నడుస్తుంది. 20 సంవత్సరాల పైనే ఉండి. ఓకే. ఈ కార్యక్రమంలో భక్తులు, గ్రామస్తులు, పిల్లలు, పెద్దలు తదితరులు పాల్గొన్నారు.